హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మౌనీ న్యాచురల్ టాక్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన పల్లీ చక్కి. ఈ పల్లీ చక్కి మనం చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికి పెట్టినా కూడా బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ పల్లీ చక్కి అనేది ఇప్పుడు నా కోసం నేను తయారు చేసుకుంటున్నాను. ప్రెగ్నెంట్ లేడీస్కి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నాకైతే ఇప్పుడు 9 పాయింట్స్ బ్లడ్ ఉంది. ఇంతకుముందు 10 ఉండేది. అదైతే బేబీ పెరుగుతున్న కొద్దీ మన బ్లడ్ అనేది కూడా బేబీ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అదైతే కొంచెం తగ్గింది. ఇప్పుడు 9 పాయింట్స్. మనకి కూడా బ్లడ్ అవసరం కాబట్టి నేనైతే ఇది తయారు చేస్తున్నాను. మీరు కూడా కావాలంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి. అందుకోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత పల్లీలు వేయించుకోండి. ఒక 6 మినిట్స్ వరకు వేయించుకోవాలి. వేయించుకుంటే అవైతే వాసన అయితే పోతాయి. వాసన పోయిన తర్వాత దానిపైన పొట్టు అనేది సపరేట్ అవుతుంది. 6 మినిట్స్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం దగ్గర ఉండి పల్లీలు అనేవి అలా ఫ్రై చేస్తూ ఉండాలి. పొట్టు అనేది సపరేట్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి ఒక ప్లేట్లో వేసుకోండి. ప్లేట్లో వేసుకొని వాటిని చల్లబరుచుకోండి. చల్లగా అయిన తర్వాత ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుంటే వాటిని అయితే ఒక క్లాత్లో కానీ లేదా కవర్లో కానీ వేసుకొని ప్రెస్ చేసుకుంటే పొట్టు అంతా క్లియర్ అయిపోతుంది. పొట్టు అంతా క్లియర్ అయిపోయిన తర్వాత నేనైతే 1/2 కేజీ పల్లీలు తీసుకున్నాను. 1/2 కేజీ పల్లీలకి 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని అదైతే 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. మెజర్మెంట్ ప్రకారం అయితే కేజీ పలుకులకి కేజీ బెల్లం తీసుకోవాలి. అలాగే ఇప్పుడు 1/2 కేజీకి 1/2 కేజీ తీసుకున్నాను. మళ్ళీ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా 1/2 కేజీ బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లాన్ని అయితే కడాయిలో వేసుకోండి. బెల్లం అనేది సిమ్లో పెట్టి మాత్రమే పాకం తీసుకోవాలి. పాకం కోసం దీనిలో అయితే నెయ్యి, అంటే మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి, లేదా వాటర్ కావాలంటే వాటర్ వేసుకోండి. నేను చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను చూడండి. మీరైతే ఎంత కావాలి కొంచెం వాటర్ వేయండి, ఎక్కువ వాటర్ వేయకండి. వాటర్ ఎక్కువ వేస్తే మీకైతే చాలా టైం తీసుకుంటుంది పాకం రావడానికి. బెల్లం నుంచి కూడా వాటర్ వస్తుంది కనుక మనమైతే చాలా తక్కువ వాటర్ వేయాలి. అలా వాటర్ వేసి కలుపుతూ ఉంటే అదైతే పాకం అనేది వస్తూ ఉంటుంది. మనకైతే చాలా ముద్దర పాకం కావాలి చక్కీ కోసం చాలా ముద్దర పాకం కోసం ఇది అలా తిప్పుతూ ఉండండి. పాకం అనేది వస్తుంది చూసారా. దీన్ని అయితే మనం ఎలా టెస్ట్ చేసుకోవాలంటే ఒక చిన్న కప్పులోకి వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఆ బెల్లం పాకం ఉంది కదా, అది వేస్తే తెలుస్తుంది పాకం వస్తుందో లేదా అనేది. నేనైతే ఇప్పుడు వాటర్ తీసుకొని మీకైతే చూపిస్తాను చూడండి. వాటర్ తీసుకొని ఆ పాకం అయితే అందులో వేయాలి. కలర్ అనేది కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుంటుంది. మీరు అప్పుడైతే చెక్ చేసుకోవాలి దగ్గరకు అవుతుండేటప్పుడు. చూసారా, అది బాల్ లాగా అవ్వాలి. బాల్ లాగా అయ్యి కొంచెం చాలా టక్ టక్ మన సౌండ్ వచ్చే వరకు కూడా అంత గట్టి రాయిలాగా అవ్వాలి. ఇదైతే ఇప్పుడు రాలేదు, లైట్గా వచ్చింది. ఇంకొక 3-4 మినిట్స్ వరకు అలాగే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండండి. తిప్పుతూ ఉంటే పాకం అనేది వచ్చేస్తుంది. చూడండి, వీడియోలో నేను చేస్తున్న విధంగా చేయండి. మళ్ళీ కూడా ట్రై చేసుకుంటే ఒక 2-3 మినిట్స్ తర్వాత పాకం అనేది వచ్చేస్తుంది. నేనైతే సౌండ్ కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి, ఎలా సౌండ్ వస్తుంది అనేది. మీకు తెలియడం కోసం ఈ సౌండ్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, పక్కనే పొట్టు తీసి పెట్టుకుని పల్లీలు ఉన్నాయి కదా, అవైతే అందులో వేసుకొని కలిపేసుకోండి. కలిపేసుకుంటే సరిపోతుంది. అప్పుడైతే నాకైతే కొంచెం గొంతు బాగాలేదు, ఇది జలుబు చేసింది, అందుకని ఇలా వస్తుంది. సారీ, డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వకండి. ఇదైతే దగ్గరికి అయిపోయిన తర్వాత ఇలా కొంచెంసేపు స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరికి అయిపోయింది అన్న తర్వాత మాత్రం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి అయితే గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని అదైతే ప్లేట్లోకి వేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేయండి. 1 అవర్ పక్కన పెట్టిన తర్వాత అస్సలు దాన్ని టచ్ చేయొద్దు. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే అప్పుడైతే పెద్ద ప్లేట్ తీసుకోండి. ఇంకా గీ అవి ముందుగా అప్లై చేసి పెట్టుకోండి. దాన్ని అట్లా అదే చపాతీ కర్ర ఉంటుంది, దాంతో ప్రెస్ చేసుకోండి. చెయ్యి అసలు యూస్ చేయొద్దు, కాలుతుంది. షేప్స్ అయితే కొంచెం 1 అవర్ అయిన తర్వాత చాక్తో కట్ చేసుకోండి. చూసారా, షేప్ అయితే రాలేదు, కాకపోతే పర్ఫెక్ట్ పల్లీ చక్కీ మాత్రం వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో చూసి ట్రై చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫాలో చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మన వీడియోలు ఇలాంటివి మీకు ఇంకా అప్డేట్ ద్వారా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి కామెంట్లో పిన్ చేయండి. సీ యూ ఫ్రెండ్స్.